సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది. ఆదుకునేటువంటి మిత్రులు సన్నిహితులు ఉంటారు. రాజకీయంగా బాగుంది. ప్రజల ఆమోదం మీకు లభిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి చోట కూడాను మీ పలుకుబడిని, మీ యొక్క వర్గాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేసి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉండటమే కాకుండా చక్రం తిప్పాలనేటువంటి మీ ఆలోచన నిజమవుతుంది. మీ వ్యూహం ఫలిస్తుంది. సంతాన సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన మరికొన్ని విషయాలు మనోవేదన కారణమవుతాయి. వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగు బొదుగు లేని వాతావరణం ఏర్పడుతుంది. వేరే చోట ఉద్యోగాన్ని మారాలని చెప్పని ఆలోచన చేస్తారు. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాలు, పెళ్లి సంబంధాలు మీ మనోవేదనకి కారణమవుతాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అందువల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఇష్టమైన పరమేశ్వరుడికి త్రిశూలతోటి ధూపం వేయండి. మహాతీర్థపొడితోటి, సిద్ధగంధంతో, పరిమళ గంధంతో, యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఆ యజ్ఞ భస్మాన్ని ధరించండి. ఏమిటి దీనివల్ల ప్రయోజనం అంటే యజ్ఞం చేసిన ఫలితం మీకు సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎన్నికల్లో మీకు విజయప్రాప్తి. అదే కోణంలో ఇంట్లో ఉన్నటువంటి సమస్యల పట్ల, జీవిత భాగస్వామి ప్రవర్తన పట్ల, పెద్దవాళ్ళ ప్రవర్తన పట్ల, వాళ్ళు మాట్లాడే మాటల పట్ల కొంత అసౌకర్యమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడాను నేను అనుకున్నదే సాధించాలనేటువంటి మీ యొక్క పట్టుదల నిజమవుతుంది. సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులతో లక్ష్మీ ప్రమిదల్లో అష్టములుగా తైలతోటి దీపాన్ని వెలిగించండి. అష్టైశ్వర్యాలు లభించే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది.